శ్రీమహాదేవ్యై శివాయై సతతం నమః. దశ దిశల్లో వ్యాపించింది అంటారు, అంటే అష్టదిక్షలు వ్యాపించాయి అంటారు. అసంతుష్టి వల్ల బ్రాహ్మణుడు నష్టపోతాడు, సంతుష్టి వల్ల రాజు నష్టపోతాడు. ప్రతి మానవుడు కూడా అమ్మవారిని నిరాహారో యథాహారో తన్మనస్కో సమాహితౌ. అదే నమస్కారం అండి. మన ట్రూత్ ఈజ్ సత్య తెలుగులో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మంచి వేద పండితులు, ఋగ్వేద పండితులు, విజయవాడ అమ్మవారి సన్నిధిలో రోజు నిత్య పారాయణం చేసేవారు శ్రీ కొత్తూరు వెంకటేశ్వరరావు గారితో ఈరోజు మనం ముఖాముఖి చండీ హోమం గురించి మాట్లాడుతున్నాం. చండీ హోమం గురించి ఒక శ్లోకంతో ఒక చిన్న, ఎందుకంటే మన సామాన్యులకు అర్థమయ్యే భాషల్ని చెప్తే వారి యొక్క ఈ సనాతన ధర్మము, ఈ దేవాలయ ప్రతిష్టత, దేవుళ్ళ యొక్క గొప్పతనం, హిందూ ధర్మం గొప్పతనం అనేది తెలుసు స్వామి. లోకంలో సమస్తమైనటువంటి మానవాళి యొక్క అభ్యున్నతి కోసము భగవంతుడు అనేక రూపముల్లో అనేక ప్రాంతాల్లో వారి వారి యొక్క గృహాలకు దగ్గరలో కూడా భగవంతుడు వెలిసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరందరూ కూడా భగవదారాధన ద్వారానే, అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, ముందు ధర్మము ద్వారానే అర్థాన్ని సంపాదించాలి, అర్థం ద్వారానే కామాన్ని పొందాలి, కామం ద్వారానే మోక్షాన్ని పొందాలి. ఇలాగా ఒక ప్రయారిటీ ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చారు. ధర్మము అనేటువంటిది ముందు, ధర్మము యతో ధర్మస్తతో జయ. ధర్మము ఎక్కడైతే ఉంటుందో జయం అక్కడే ఉంటుంది. ఆ ధర్మము ఎలాంటి ధర్మము, ఏ విధమైనటువంటి ధర్మము, కాలానుగుణమైనటువంటి ధర్మం కాకుండా అద్భుతంగా ధర్మము ద్వారానే ధనాన్ని సంపాదించాలి. ధర్మము, అర్థము, కామము. సరే, సహజంగా కామము అంటే కోరిక. ఇదిగో ఇది నాకు ఇది కావాలి అనేటువంటిది కోరిక. నాకు ఈ ఉదకం కావాలి, ఈ అన్నం కావాలి, ఇవన్నీ కోరిక. అలాగే ఏదైనా ఏది కోరుకున్నది అదే కోరిక అవుతుంది. అది ఇది అది అనేది కాదు. కామం, మోక్షము, దీని ద్వారానే మోక్ష సాధనకి ప్రతి మానవుడు వెళుతూ ఉంటాడు. కొట్టడంతో వాడు మహాయోగి అయిపోడు, అదే యోగిలా ఉండేటువంటి వాడు భోగి అవ్వకపోడు. అద్భుతం. అంచేత మనము సాధన ద్వారానే, లోకంలో చెడిపోయిన బండి ఉందనుకోండి, ఆ బండిని మనం స్టార్ట్ చేసి అనేక సార్లు స్టార్ట్ చేస్తే ఆఖరికి అది ఒకసారి స్పార్క్ అయ్యి జయ్యని పెడుతుంది. అది స్టార్ట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మనం అలా వదిలేసామనుకోండి, అది ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. అవునా? ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఎలా అయితే స్టార్ట్ అయ్యి ముందుకు పెడుతుందో, అదేవిధంగా మనము నిత్యము చేసేటువంటి సాధన ద్వారా మనిషి తన యొక్క శరీరంలో సమస్తమైనటువంటి మనస్సు అంతా కూడా ప్రశాంతతను పొంది భగవదానుగ్రహాన్ని పొందడానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే ఆహారము నియమములు, ఆహార పదార్థముల యొక్క విధానము, వీటన్నింటిని కూడా సత్వశుద్ధి కలిగి మనస్సు ప్రశాంతమైనటువంటి ఇది కలిగి వాడు తపస్సుకి ఉద్యుక్తుడు. అదేంటండి, మనసు మంచిదైతే చాలు, మిగిలినవన్నీ దేవుడు పూజ చేయాలా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు యోగిల కింద తయారయ్యారు, యోగీశ్వరుల కింద. ముందులో దేవుడు లేడు, ఏమీ లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా యోగులుగా తయారయ్యారు. అంచేత మనం చూస్తున్నాం చరిత్రలో, ఎవరైనా ఆఖరికి వచ్చేసరికి అక్కడే ఆగాలి, ఇంకో మార్గం లేదు. అలా కానివాడు ఇప్పుడు 1,000,000 మందిలో ఒకడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పి గీతాచార్యుల వారు భగవద్గీతలో చెప్పారు. మరి అందరూ 1,000,000 మంది మోక్షాన్ని పొందితే ఇక చేసేదేముంది? వీడు మళ్ళీ ఎందుకు పుడతాడు, మళ్ళీ ఎందుకు పాపం చేస్తాడు? ఇవన్నీ వాడి యొక్క కర్మానుసారంగా వాడి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది. దాంట్లో మనం మార్చుకోవాలి. అలాగే కొంత సాధన చేసి మనం ఆపేసి మన జీవితం అయిపోయిందనుకోండి, మళ్ళా జన్మ ఉంటుంది. కాబట్టి మళ్ళా జన్మలో ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాడి జర్నీ. అలాగా కొన్నాళ్ళకి యోగి అవుతాడు. అలా అనేక జన్మలు ఎత్తిన తర్వాత వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి, మానకు అని చెప్పింది మనం శాస్త్రవేదాలు అన్నీ కూడా, పురాణ ఇతిహాసాలన్నీ కూడా. అలాగే
మనము పరాదేవత అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ చండీమాత, చండీ అమ్మవారి యొక్క అనుగ్రహము లోకంలో అందరికీ కలగాలి. అందరూ ఆ పరదేవతని ఆరాధన చేయాలి. ఈ దసరాల్లో చాలామంది లోకంలో చండీ హోమం చేసుకుంటున్నామండి అమ్మవారి ప్రీతి కొరకు అమ్మవారిని. అందుకనే ఆవిడ ప్రీతి కొరకు కాదు, ఆవిడని ప్రీతి చెందిస్తూ మనం కూడా మానసికమైనటువంటి ఆనంద సంతోషాలని మనం పొందుతున్నాము. ఎందుచేత అంటే అమ్మవారిని కీర్తించడం గొప్ప విషయం. ఎలా అంటే పురాశుంభనుశుంభాభ్యామసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృదా మదబలాశ్రయాత్ తావేవ సూర్యతాం దదధికారం దధైందవం కౌవేరమధయామ్య చక్రాచే వరుణస్య చ తావేవ పవనర్ధి చక్రదుర్వన్యకర్మ చ తతో దేవా వినర్ధూతా భ్రష్టరాజ్యాః పరాజితాః హృతాధికారాస్థితశాస్తాభ్యాం సర్వే నిరాకృతాః మహాసురాభ్యాం తాం దేవీం సంస్మరత్యపరాజితాం. ఈ విధముగా అనేకంగా అమ్మవారిని స్తోత్రం చేశారు, పారాయణ చేశారు. ఇలా చేస్తే ఈ సప్తశతి అనేటువంటి 5వ అధ్యాయంలో అమ్మవారి యొక్క స్వరూపాలని ఏ విధంగా కీర్తింపజేయజేయంటే నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. ఈ ప్రకృతి స్వరూపిణైనటువంటి ఓ పరదేవత నీకు నమస్కారము అని మనం ఇక్కడ చెప్తున్నాం. అంతేకాకుండా రౌద్రాయై నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. ఈ విధంగా అమ్మవారిని ప్రార్థనపూర్వక నమస్కారం చేస్తున్నాం. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః. అన్ని రూపాల్లోనూ అన్ని దిశల్లోనూ అన్ని అంటే మనము 8 దిక్కులు అంటాం. 8 దిక్కులు కాదు, 10 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఏమండి ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. 8 అయ్యాయా? ఊర్ధవము, అధర్వము. అంచేత దశ దిశల్లో వ్యాపించింది అంటారు. అంటే అష్టదిక్షులు వ్యాపించాయి అన్నారు. దశ దిశల మన యొక్క కీర్తి నలువెక్కల కాదు, దశ దిశల మొత్తం అన్నమాట. పాతాళం అఖండం మొత్తం భూలోకం దశ దిశల వ్యాపించింది కీర్తి అంటారు. లేకపోతే ఆ విధంగా దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః నమో జగత్ప్రతిష్ఠాయై దివ్యై కృత్యై నమో నమః. ఈ జగత్ప్రతిష్ఠకి మూలమైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారము. ఏమండి అంటే మనము చెప్పుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఒక స్తోత్ర రూపంలో అమ్మవారిని మనం ఆరాధన. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. విష్ణు స్వరూప రూపిణైనటువంటి ఓ మహాతల్లి నీకు నమస్కారము. నమో నమః నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. చేతన స్వరూపమైనటువంటి ఓ తల్లి మనం కదలాలన్నా, మెదలాలన్నా, పడుకోవాలన్నా, లేవాలన్నా, మనం ఏదైనా కాస్త ఓపికగా ఉండాలన్నా
అమ్మవారి యొక్క శక్తి తప్ప ఇంకోటి ఏది లేదు. మహా శివుడికే ఆవిడ శక్తిని ప్రసాదించినటువంటి ఆ శక్తి మనకి కావాలి. అంచేత ఎలాంటి శక్తి కావాలి అంటే అఖండమైనటువంటి శక్తి. ఎలాంటి స్థితిలోనైనా సరే మన శక్తిని కోల్పోకుండా చక్కనైనటువంటి ధైర్యంతో కూడినటువంటి శక్తిని అమ్మవారు ఇవ్వాలి. ఇంకా అలా వస్తాయి అమ్మవారి యొక్క నామాలు. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనలో బుద్ధి అనేటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఓ తల్లి నీకు నమస్కారం తల్లి అని చెప్తున్నాం. అంతే కాకుండా యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనం నిద్రించాలి. ఒక్కొక్కటి నిద్ర పట్టదు, సుఖమైనటువంటి నిద్ర పట్టదు, సుఖంగా ఆకలి వేయదు. ఒకవేళ ఆకలి వేసినప్పుడు తినడానికి యోగం ఉండదు. అంచేత అనేకమైనటువంటి ఇది అన్నీ ఉంటాయి, ఏవి అనుభవించలేడు. మంచినీళ్ళు కూడా తాగడానికి ఉండదు ఒకప్పుడు వాడి యొక్క. అందుకని అమ్మ అలాంటి స్థితి నుండి నన్ను రక్షించు, నాకు నువ్వు అండగా ఉండు, శక్తినియ్యి. కమ్మనైన నిద్రపోతేనే వాడు మరే మనిషి అవుతాడు. నిద్ర లేకుండా స్వామి ఏది నీది కాదు, ఏది నీతో రాదు, ఎందుకింత ఆరాటం, దీనికోసం పోరాటం, ఏమిటి చెలగాటం, ఎందుకీ బోగాటం. మా సినిమాలో చెప్పబోతున్నాను. అయ్యో మనిషి అంటే దేవుడు దేవదేవతలు ఆల్రెడీ చెప్పారు, మీరు చక్కగా చెప్పారు. ఇప్పుడు నిద్ర వారికి అన్ని అంటే ఎటువంటి పానుపులు ఉంటాయి, అయినా నిద్ర పట్టదు. మళ్ళీ పసందైన భోజనం, పసందైన అద్భుతమైన భోజనం ఉంటుంది, ఏమీ చేయలేడు. తినడానికి మంచినీళ్ళు, అద్భుతమైన వాటర్, వారికి ఫెసిలిటీస్. అంటే ఇట్లా అంటే చెట్టుకేస్తే కొన్ని ఇట్లా సేవకులు కానీ అద్భుతమైన, కానీ అతనికి పరిపాలన దక్షత మీద ఉన్న అంటే ఆ యొక్క ఏది అనుభవించలేడు. అదే అంచేత అలాంటిది కాదు. జీవితంలో నాకు సమస్తము సమకూరిస్తూ నేను ఆనందాన్ని అనుభవిస్తూ సుఖాన్ని పొందుతూ పరమార్థమైనటువంటి జీవనం కోసము లోకంలో క్షేమాన్ని లాభాన్ని కోరేటువంటి విధంగా జీవించేటట్లుగా, అంతే దశ దిశలా వీడి యొక్క కీర్తి వ్యాపించేటట్లుగా. వాళ్ళు ప్రతి వాడికి కీర్తిశేషుడని పెడతారు. వాడు అందరికీ రుణశేషుడైనప్పటికీ కూడా వాడు కీర్తిశేషుడిని పెడతారు. వాడు అప్పులు వీడప్పులు ఎగ్గొట్టేసేసి వాడిని అదొక దరిద్ర భావదారిద్రం. కీర్తిశేషుడు అంటే అర్థం ఏమిటో తెలిస్తే కదా. అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు, పైసలు తీసుకొని ఎగ్గొట్టడం. అది యాదేవీ సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్షుధ అంటే ఆకలి. ఆకలి నీ పూడితేనేక ఆకలి అన్నం తింటాడు, ఆకలి పుట్టబోతే ఏం తింటాడు? అంచేత క్షుత్ని నాకు అద్భుతంగా ప్రచలించేటట్టు చెయ్యి. క్షుత్ని అంటే చాలా చిన్నది ఉంటుంది, సూక్ష్మమైనటువంటి జఠరాగ్రి. ఆ జఠరాగ్రి మనకి ప్రజ్వలించాలి అంటే మనం తీసుకునే ఆహారంలో కంపల్సరిగా నెయ్యి వేసుకుని తినాలి. నెయ్యి వేసుకోకుండా ఉట్టి అన్నం తింటే ఏమవుతుందంటే, మనం హోమగుండంలో ఉట్టి అన్నం వేసామనుకోండి, ఆ భగ 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 మండేటువంటి అగ్నిహోత్రం కూడా కిందకి ఇలా దిగిపోతుంది, డౌన్ అయిపోతుంది. అన్నంలో నెయ్యి వేసి అందులో వేసామనుకోండి జ్వలిస్తుంది. అదే మన లోపల ఉండేటువంటి జీర్ణశక్తి మంచిగా పనిచేయాలి అంటే ఆద్యం వేసుకుని అన్నం తినాలి. ఆద్యం వేసుకుని తింటేనే ఆ అన్నం అరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఉట్టి బొక్కుడే అవుతుంది. వీడికి ఇంకా వ్యాధులు పెరుగుతాయి, జీర్ణశక్తి నశిస్తుంది, ఆహారం మీద ఇచ్చ తగ్గిపోతుంది. అంచేత అలాంటివన్నీ లేకుండా క్షుత్ని నాకు ప్రసాదించే ఓ తల్లి నమస్కారం నీకు అన్న. యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
మన వెంట అమ్మవారు ఛాయా రూపంలో మన నడిపించుకుంటూ వెళ్ళేటట్లుగా నన్ను అనుగ్రహించమ్మా. ఛాయ వెంటాడుతూ ఉండు నన్ను. ఏదైతే మనం ఇలా కనిపిస్తే ఛాయ కింద కనిపిస్తుందో అదే స్వరూపం నువ్వెయ్యి నన్ను నడిపించు, నీడలాగా నన్ను నడిపించు అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంతకంటే ఏ రకంగా చెప్పాలి? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపుడైనటువంటి ఓ పరదేవత నీకు నమస్కారము. ప్రతీదీ ఇక్కడ నమస్కారములే. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తృష్ణ అంటే కోరిక. ఆ కోరికని సత్కోరికగా ఉండాలి, ఏది పడితే అది కోరుకోవడం కాదు. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంచేత అనేక జాతి అంటే కుల మతం వర్గము ఇది కాదు. జాతి అనేటువంటి దానికి సమూహం అలా అన్నమాట. అందరినీ, మా సమూహాన్ని, మా లోకంలో ఉండేటువంటి నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ సమూహాన్ని రక్షించమ్మా తల్లి, నీకు నమస్కారము చెప్తాం. అలాగా యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. వాడికి సిగ్గు, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఏమీ లేవరా అంటాం. శాస్త్ర బిడియము, అభిమానము అలాంటివన్నీ నువ్వు ప్రవర్తిస్తూ ఉండాలి. పెద్దల యందు ఎలా ఉండాలి, పిల్లల యందు ఎలా ఉండాలి, ఏమండి మధ్య వయసు వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ లేకుండా అందరితోటి ఒకటి యారా యారా అని అందరినీ పిలుస్తావా? అది ఆ లజ్జ, ఒక పద్ధతి, విధానము, అలాంటివన్నీ కూడా. అలాంటి స్వరూపిణి అయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము. యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. శాంతికి ప్రతీక అయినటువంటి ఓ మహాతల్లి, ఓ పరదేవత నీకు నమస్కారము. ఆవిడ శాంతి స్వరూపిణి, ఆవిడ శక్తి స్వరూపిణి, ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఈ విధంగా అన్ని విధములుగా అమ్మవారిని మనము స్తోత్రపూర్వకంగా నమస్కారం చేస్తున్నాము. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, మనం ఒక పని చేస్తున్నామంటే దాని యందు శ్రద్ధగా చేస్తే దాంట్లో వచ్చేటువంటి ప్రతిఫలము 100కి 100 వస్తుంది. ఏకాగ్రత ఉండాలి. మనకి ఏకాగ్రత లేకుండా మనం ఏ పనైనా చేస్తే 100కి 10 కూడా రాదు. అంచేత ప్రతి విషయంలోనూ నాకు ఆ శ్రద్ధాస్వరూపిణిగా నన్ను అనుగ్రహించమ్మా తల్లి, శ్రద్ధాస్వరూపిణి రూపంలో నన్ను అనుగ్రహించు, నీకు నమస్కారము. యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. వాడు మొహం చూడరా, కాంతి లేదురా, వీడు చూడు ఎలా ఉన్నాడు అసహ్యంగా ఉన్నాడు. అలా కాకుండా నాకు ఎప్పుడు దేదీప్యమైనటువంటి స్వరూపాన్ని, వెలుగుని ప్రసాదిస్తూ కాంతి రూపంలో నన్ను అనుగ్రహించమ్మా. అనుగ్రహించే ఓ తల్లి నీకు నమస్కారం. దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓ లక్ష్మీ స్వరూపిణిగా ఉండేటువంటి ఓ తల్లి నన్ను అనుగ్రహించమ్మా, తల్లి నా కూడా ఉండమ్మా, నీకు నమస్కారము. ఎందుచేత లక్ష్మి కావాలి? మనకి ఉన్నంత వరకే ఉంటే సరిపోతుంది కదా, ఎక్కువగా ఎందుకు కావాలి లక్ష్మి? అనేకమైనటువంటి వాళ్ళందరికీ కూడా, లేని వాళ్ళకు, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి ధనం ద్వారా ఏదో వ్యాపారమో, వ్యవసాయమో, వ్యవహారమో చేసి 10 మందికి ఒక వాళ్ళని నియమించుకుని పనిలో నియమించుకుని వాళ్ళకి జీతం కిందో వాళ్ళ బ్రతికి సరిపడేటువంటి ద్రవ్యాన్ని ఇవ్వడం కోసము లక్ష్మి కావాలి. దీని ద్వారానే లోకము ఈ దారిద్ర్య దిగువ రేఖకి కింద కాకుండా పైన ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడిగానే ఉంటున్నాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉంటున్నాడు.
మధ్యతరగతి వాడు నడ్డి విరిగిపోతూనే ఉంది. ఇది ఈ స్థితి ఎందుకయ్యా వస్తుంది అంటే లక్ష్మిని అలక్ష్మిగా ఉండేటువంటి లక్ష్మిని బంధించి లోపల పెట్టడం ద్వారా, అంటే బ్లాక్ మనీ అనేటువంటి దాన్ని లోపల పెట్టి బంధించడం ద్వారా, అది బ్లాక్ మనీ అనేటువంటిది అలక్ష్మి, మహాలక్ష్మి అనేటువంటిది వ్యవహారము వీటిలన్నిటిలోనూ కూడా పొందేటువంటి లక్ష్మి. దాని ద్వారా అందరికీ అన్నం పెడుతోంది మహాలక్ష్మి. ఈ నల్ల లక్ష్మి ఉందే దరిద్ర లక్ష్మి, బ్లాక్ మనీ, దాని ద్వారా లోపల పెట్టుకుంటున్నాడు కాబట్టి దాని ద్వారా బయటికి వెళ్ళి లోకంలో ప్రచారం చేయడానికి వాడికి భయం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతారండి. ఇప్పుడు ₹1 కోటి వీడి దగ్గర ఉన్నాయి, 30 లక్షల రూపాయలు ట్యాక్స్ కడితే నీకు వచ్చి నష్టం ఏంటి? అందాక స్వామి ఇందా చెప్పింది ఏది నీది కాదు, ఏది వాడికి తెలవట్లేదు. వాడికి ఆ 30 లక్షలు ట్యాక్స్ కట్టడం ద్వారా, గవర్నమెంట్ కట్టడం ద్వారా గవర్నమెంట్ అభివృద్ధి పొంది లోపల ఉండే రోడ్లో లేకపోతే స్ట్రీట్ లైట్లో లేకపోతే మంచినీళ్ళు ఇంకోటో చేస్తారు. వీడి డబ్బు వీడి దగ్గర దాచుకుంటాడా? మనకి మున్సిపల్ నీళ్ళు ట్యాక్స్ కట్టేటోడే కడతాడు, కట్టేవాడి మీదనే పడుతుంటారు మళ్ళీ. కట్టని వాడు అసలు కట్టడు. అంచేత అలాంటి అలక్ష్మి కాకుండా మహాలక్ష్మిగా ఉండేటువంటి ఓ స్వరూపిణి, ఓ మహాలక్ష్మి అమ్మా నీకు నమస్కారము అని చెప్తున్నాడు. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. స్మృతి, వాడికి ఏమీ ఆలోచన లేదయ్యా, ఆలోచన లేకుండా చేస్తున్నాడు అనేటువంటి కాకుండా మంచి ఆలోచనని నాకు ప్రేరేపించమ్మా, ప్రేరేపించే ఓ తల్లి, ఓ మాత నీకు నమస్కారము. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. ఆవిడ దయాకి, దయ అనేటువంటి దానికి ఆవిడే రూపం, ఇంకెవరూ లేరు. అంత దయగలిగినటువంటి ఆ అమ్మవారు ఆవిడ. ఓ అమ్మా నీకు నమస్కారము అన్నాడు. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనకు చాలు, ఇంతవరకు చాలు అనేటువంటి తుష్టి కూడా మనకి కావాలి. తుష్టి లేకుండా జీవనం చేయకూడదు. అసంతుష్టో ద్విజానష్ట సంతుష్టో రాజ్యనష్ట. అసంతుష్టి వల్ల బ్రాహ్మడు నష్టపోతాడు, సంతుష్టి వల్ల రాజు నష్టపోతాడు. రాజుకు సంతుష్టి ఉండకూడదు. అందుచేత ఎందుకు సంతుష్టి ఉండకూడదు? వాళ్ళ శత్రురాజులు అందరినీ కూడా జయిస్తూ ఉండాలి ఎప్పుడూను. ధనం కోసం కాదు. వాడు ఎప్పుడైనా మనం ఆ ఏమరబాటుగా ఉన్నప్పుడు వాడు వచ్చి మన మీద ఏదైనా బాంబు వేస్తాడేమో. అంతకంటే మన దగ్గర అనేకమైనటువంటి ఉండాలి. మన దగ్గర దేశాన్ని కాపాడుకోవాలి. అందుచేత అలాంటి స్వరూపిణి అయినటువంటి తుష్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి ఓ తల్లి, తుష్టి స్వరూపిణి అయినటువంటి ఓ మహాతల్లి నీకు నమస్కారము. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అద్భుతం స్వామి, ఎంత మంచి చక్కని. ఏ స్త్రీని చూసినా, మన గృహంలో ఉండేటువంటి భార్య తప్ప ఎవరిని చూసినా కూడా మనకి మాతృమూర్తిగానే భాసిల్లాలి. అలా భాసిల్లే ఓ తల్లి, మాతృస్వరూపిణి అయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం జన్మాత. ఎందుచేత మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. దాని కోసం మనం ఈ రకమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి మనకు అవసరమే లేదు. కాబట్టి మనము ప్రతి వాళ్ళలోనూ కూడా మాతృస్వరూపాన్ని చూడాలి. చూసుకుంటూ మాతృస్వరూపిణి అయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్తున్నాము. యాదేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కొంతమంది భ్రాంతిలో ఉంటారు, ఇంకోళ్ళు ఇంకో దాంట్లో ఉంటారు. అలాంటి స్వరూపంలో కాకుండా నన్ను ఆ స్వరూపంలో ఉన్నా కూడా నేను
ఏ స్థితిలో ఉన్నా కూడా నన్ను రక్షిస్తూ ఉండేటువంటి ఓ తల్లి నమస్కారం. ఇంద్రియాణమధిష్టాత్రీ భూతానాం చాఖిలేషు యాం భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః. ఇలాగా అన్ని మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్న ఓ తల్లి నీకు నమస్కారము అని అమ్మవారిని ఈ విధముగా స్తోత్రం చేసి ప్రతి మానవుడు కూడా అమ్మవారిని నిరాహారో యథాహారో తన్మనస్కో సమాహితౌ, ఆహారం తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే తీసుకున్నైనా సరే అమ్మవారిని పూజించు, అర్చించు, స్తోత్రం చెయ్యి అని ఆవిడ ఇచ్చింది. ఒరే నీకు ఓపిక లేకపోతే నన్ను స్తోత్రం చేయడం మానేయకురా, నీకు చక్కనైనటువంటి వరాన్ని నేను ప్రసాదిస్తాను. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మవారిని మనము నిత్యము ఆరాధన రూపంలో మనం ప్రయత్నిస్తూ ఉంటే అమ్మవారు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటాను అని చెప్పి ఆవిడ శాసనం చేశారు. ఇలాగే పూర్వకాలంలో అనేకమైనటువంటి రోజులు అనావృష్టి ద్వారా లోకంలో జనులందరూ కూడా బాధపడి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఏ విధమైనటువంటి ఆహారము లేక ఒకళ్ళు పిక్కు తినేటువంటి పరిస్థితుల్లో కరువు వచ్చేసింది. అదేంటండి అలాంటి మహత్తరమైనటువంటి రోజుల్లో కూడా కరువు వస్తుందా? మహాధర్మమైనటువంటి మహానీయులందరూ కూడా పరిపాలన చేశారు కదా, అప్పుడు ఎందుకు వచ్చింది కరువు? మరి ఏమిటి ఇప్పుడు ఎందుకు వస్తుంది కరువు? ఇప్పుడు కరువుకి రూపం వేరు, అప్పుడు కరువుకి రూపం వేరు. అప్పుడు వీడిని పరీక్షించడం కోసం కరువుని ఏర్పాటు చేశారు, రాజు యొక్క స్టాబిలిటీని. అంచేత అప్పుడు కరువుని అదే కల్పించారు. ఆ కరువు ద్వారా లోకంలో ఉండే ఆహార నియమములు, పానీయము ఏమీ లేకుండా, చంటి పిల్లలకు పాలు లేకుండా ఇలా ఉండగా ఒక మీలాంటి మహనీయులు ఒక అద్భుతంగా ఒక మంచి అమ్మవారిని స్తోత్ర రూపంలో నిత్యము పారాయణ చేసి అమ్మా నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పంటే ఆవిడ ప్రత్యక్షమైంది. అలాగే ప్రత్యక్షమైందో తెలుసా అండి, మళ్ళీ మనము మన పొలం దున్ని, నీరు వర్షం పడి పొలం దున్ని దాంట్లో నాట్లు వేసి అది ఫలసాయం వచ్చేదాకా వీళ్ళు ఉండలేరు, చనిపోతారు అని చెప్పేసి ఆవిడ శాకంబరి అమ్మవారుగా అవతరించారు. చూశారా? మరి అక్కడ వరంగల్ చాలా అద్భుతమైన విషయాలు మాకు ఈరోజు చాలా చక్కగా, అంటే సామాన్యుడు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు. ఇంకొకసారి మనం ఇంకా ఈ విషయాలను అనర్గళంగా మాట్లాడుకుంటూ ఇంకొక ఇంటర్వ్యూ కూడా మీతో నేను మీ యొక్క టైం మాకు ఇవ్వాలి. తర్వాత స్వామి మనం ఈ యొక్క అంటే కన్క్లూజన్, ఒక ముగింపు, శక్తిపీఠాల గురించి ఒక 2 నిమిషాలు ఎందుకు దర్శనం చేసుకోవాలి, ఏంటి వాటి విశిష్టత, ఒక 2 నిమిషాల్లో. ఈ విధమైనటువంటి శక్తి ప్రసాదించినటువంటి క్షేత్రాలు ఈ పరదేవత భూమి మీద మనందరినీ తరించడం కోసమో ఆ విధంగా అవతరించింది. అలాగే లోకంలో జనాలందరికీ కూడా కొంతమంది గుడికి రానటువంటి వాళ్ళందరికీ కూడా రథము మీద స్వామివారు విహరిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే వాడు తరించడం కోసం. వాడు గుడికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా తరించడం కోసము భగవంతుడు ఆయా యొక్క రథాల మీద, అమ్మవారు రథం మీద, వాహనాల మీద బయట లోకం అందరికీ కూడా ఆ దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ విధంగా కూడా అందరూ తరించాలి మానవులు అని. మానవులు తరించే మార్గంలో భగవంతుడిని దర్శించడమే వాడి యొక్క జన్మాంతర సుకృతము. కాబట్టి ఇలా ఈ శక్తిపీఠాలన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తిని అక్కడ నిక్షేపించి ఉన్నటువంటి స్థానం. కాబట్టి మనం ఆ స్థానానికి వెళ్ళి దర్శనము, స్పర్శనము, అవకాశం ఉన్న చోట స్పర్శనము, దర్శనము చేసుకుని మనము శక్తిని, భుక్తిని, యుక్తిని, ముక్తిని అన్నీ కూడా అమ్మవారు అందరికీ ఇవ్వాలని, మీరు ఏదో ఒక అద్భుతమైనటువంటి లోకానికి ఒక మెసేజ్, ఒక సమాచారాన్ని అందజేయాలని అనుకుంటున్నారని నాకు తెలిసింది. కాబట్టి మీరు చేయబోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీరు తీసేటువంటి ఆ యొక్క చలనచిత్రానికి అమ్మవారి యొక్క అనుగ్రహము అత్యద్భుతంగా కలిగి మీకు పరదేవతా అనుగ్రహం ద్వారా సమస్తమైనటువంటి ఐహిక ఆముష్మిక సుఖములన్నీ కూడా లభించుగాక అని చెప్పి అమలగన్నయమ్మ ముగురం మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ దుర్గా మాయమ్మ
కృపాబ్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చూశారు కదా మన వేద పండితుడు, ఆయన ఋగ్వేదం గురించి ఏదో చక్కగా చెప్పారు, మరియు అమ్మవారి శక్తిపీఠాల మహిమ గురించి చెప్పారు. ఇంకా మన ఛానల్ ద్వారా అద్భుతమైన ఎన్నెన్నో విషయాలను, భక్తి మార్గాన్ని, ఆ సనాతన ధర్మం గురించి తెలుసుకుందాము. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి చేరవేటట్టు చూడండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.